ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 82లో వాళ్ళ బ్రదర్ శేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మొదటిసారి ఎమ్మెల్యే కావడం, అదే సమయంలో అప్పుడు ఓడిపోవడం, తర్వాత కావడం, మళ్ళీ 91 అనుకుంటాను శేఖర్ రెడ్డి గారు చనిపోవడం, హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం. చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లో 4 రోజులు నేను ఇక్కడే ఉండి అన్ని విధాల ప్రచారం చేసి నాగిరెడ్డి గారిని గెలిపించుకున్నాం. అంత మునుపు ఆయన చూస్తే చదువుకుంటామండి. అక్కడ వాళ్ళ తండ్రి వచ్చిన తర్వాత ఆయన నేరుగా ఇక్కడ రావడం, రుద్రవరంలో పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా ఉండడం, సింగిల్ విండో అధ్యక్షుడిగా ఉండడం, ఆ తర్వాత మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు అవ్వడం, ఆ తర్వాత ఎమ్మెల్యే కావడం. ఏ పని చెప్పినా ఆ పని చాలా సమర్థవంతంగా నెరవేర్చేవారు. నేను పివి నరసింహరావు గారి పైన పోటీ చేయాల్సి వస్తే ఎవరు పోటీ చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు భూమా నాగిరెడ్డి గారి సరైన అభ్యర్థిని పివి నరసింహరావు గారి పైన అభ్యర్థిని పెట్టాం. అప్పుడు కూడా ఒక్క మాట అడగలేదు. ఆయన ప్రధానమంత్రి, నేను పోటీ చేయగలుగుతాను కాకుండా పార్టీ ఆదేశాలు తప్పకుండా పోటీ చేస్తాను, నేను పోటీ చేశాను. అప్పుడు ఓడిపోయినా మళ్ళీ ఎలక్షన్లో రికార్డు స్థాయి ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ గెలిచారు. ఈ విధంగా అన్ని ఎన్నికల్లో కూడా ఈ జిల్లాలో సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి భూమా నాగిరెడ్డి గారు. అదే సమయంలో ఆయన ఎంపీగా పోయినప్పుడు ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందంటే శోభా నాగిరెడ్డి గారిని పెట్టడం. ఆవిడ కూడా ఆ పదవికి న్యాయం చేయడమే కాకుండా సమర్థవంతంగా ఒక నాయకత్వాన్ని ఇచ్చిన కుటుంబం ఇది. 2-3 సంవత్సరాలకు మునుపు ఆవిడ చనిపోవడం, అది కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఒక రోడ్డు యాక్సిడెంట్లో ఆవిడ చనిపోవడం, ఎన్నికల ముందు ఆవిడ చనిపోవడం, ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి గారు చనిపోవడం చాలా బాధేస్తుంది. సంవత్సరంలో పిల్లలకి ఇది ఒక షాక్ మీద షాక్. పాపం 2 ఆడపిల్లలు, ఒక మగపిల్ల, ఒక అబ్బాయి అయితే 12వ తరగతి చదువుతున్నాడు. ఈ సమయంలో ఈ కుటుంబానికి షాక్ రావడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుని కోల్పోయాం, చాలా బాధైన సందర్భం. నేను ఒకటే ఆ కుటుంబానికి హామీ ఇస్తున్న, అన్ని విధాలు అండగా ఉంటాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం పార్టీ అన్ని విధాల అండగా ఉండి మళ్ళీ ఈ కుటుంబం నిలదొక్కునే విధంగా సహకరిస్తాం. అదే సమయంలో ఒక సమర్థవంతమైన నాయకుడిని జిల్లా పోగొట్టుకున్నాం, రాష్ట్రం కూడా పోగొట్టుకున్నది. ఆయన ఉండుంటే ఆయన సేవలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటివి. అలాంటి ఒక మంచి నాయకుడిని పోగొట్టుకున్నాం. ఇది తెలుగుదేశం పార్టీకి చాలా తీరని నష్టం, భర్తీ చేయలేని నష్టం. ఇది ఒక్కోసారి మన చేతుల్లో ఉండదు. విధిని మనం ఎవరు కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉండడం. ఏదేమైనా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనునిత్యం పరితపించిన వ్యక్తి భూమా నాగిరెడ్డి గారు. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ గురించి లాస్ట్ డే ఆయన నన్ను కోరింది, పదవులు కోరలేదు, ఇంకోటి కోరలేదు, కానీ ఆయన కోరింది ఆళ్లగడ్డ నంద్యాల అభివృద్ధి చేయండి, నంద్యాల అయితే మరీ బ్యాక్వర్డ్గా ఉంది, అన్ని విధాల అభివృద్ధి చేయమని చెప్పి కోరిన వ్యక్తి భూమా నాగిరెడ్డి గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగా అన్ని విధాల నంద్యాలను అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఏ ఆశయాల కోసమైతే ఆయన పనిచేశారో ఆ ఆశయాలను కొనసాగించడానికి అఖిల్ ప్రియ కూడా ఉంది. ఆ అమ్మాయి కూడా ఎమ్మెల్యేగా ఉంది. ఆవిడ కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆవిడకి అన్ని విధాల పార్టీ అన్ని విధాలు అండగా ఉంటాం. అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతిమే కాకుండా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యాన్ని ఇస్తూ భగవంతుడు ప్రార్థిస్తూ వారికి అన్ని విధాల న్యాయం జరిగే విధంగా వారికి అండగా ఉండేట్టుగా ఆశిస్తామని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏదేమైనా ఇది ఒక బాధాకరమైన సంఘటన, ఊహించని సంఘటన. ఓసారి జీవితంలో నేను రాజకీయాలు ఉన్నప్పుడు చాలా చూశాను. ఓసారి మనకు ఊహకు అందనటువంటి సంఘటన జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటన చాలా బాధ.
కిందికి దిగనా నాకు కిందికి కోతలు కట్టి నీ మీద నీ కింద ఉండదు